హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. పూజ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. రోజు రోజుకి నీకు దిష్టి ఎక్కువైపోతుంది. ఉండు, స్నానం అవ్వగానే దిష్టి చుక్క పెడతాలే. వట్టి దిష్టి చుక్కేం కర్మ, దానికి హారతిచ్చి రోజు పూజలు కూడా చేయండి, సరిపోతుంది. ఇంతలో తల్లి అమిత అక్కడికి వస్తుంది. టీవీ చూస్తున్నావా పూజ? త్వరగా లేచి తయారవ్వు, టౌన్ కెళ్ళాలి. సరుకుల కోసం అమ్మా, నాకు 5 స్టార్ చాక్లెట్ కావాలి. సర్లే కానీ. కాసేపటి తర్వాత అమిత పూజ ఇద్దరూ కలిసి టౌన్ కి బయలుదేరుతారు. బుక్స్ ఏమేం కావాలో మొత్తం చెప్పు. నాకు బుక్స్ వద్దమ్మా. ఎందుకొద్దు? నేను హాస్టల్ కి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చావా? పోయిన సంవత్సరం అంతా హాస్టల్లోనే కదా ఉన్నావు, ఇంకా అలవాటు పడలేదా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను హాస్టల్ కి వెళ్ళనమ్మా. షాపు దగ్గర చేరి ఏంది నీ గొడవ? ఇదిగో బాబాయ్, కొత్త స్కూల్ బ్యాగు, పెన్సిలు, పెన్ను, రబ్బరు, ఒక అట్ట, ఒక బాక్సు, జామెట్రీ బాక్స్, ఇంకా చెప్పు. 4 వైట్ లాంగ్ నోట్స్, 2 1 సైడ్ రూల్డ్, ఒక 4 రూల్డ్. అలా పూజ తనకు ఇష్టం లేకపోయినా కావలసిన పుస్తకాల వివరాలు చెప్తుంది. షాప్ అతను వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాడు. అడుగుతున్నానని ఏమనుకోకమ్మా. హాస్టల్కి వెళ్ళనని పాప అంతగా బతిమలాడుతుంది. అదేదో మీ ఊరి బడిలోనే చేర్పించొచ్చు కదమ్మా. మా ఊర్లో బడి మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోజు అంత దూరం వెళ్లి రావడం అంటే మాటలా? సైకిల్ కొనివ్వమ్మా, సరదాగా వెళ్ళొస్తుంది. అవునమ్మా, నేను సైకిల్ తొక్కడం నేర్చుకుంటాను. మీరనుకున్నట్టు కాదులే బాబాయ్, ఆ ఏరియా అంత మంచిది కాదు. పోకిరి పిల్లలు ఎక్కువ. పైగా అక్కడి బళ్ళో చదువులు కూడా సరిగా చెప్పడం లేదంట. నాకున్నది ఇదొక్కటే కూతురు. మంచి బళ్ళో చదువుకొని పెద్ద ఆఫీసర్ అయితే చూడాలని కోరిక. అయినా ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని హాస్టల్లో వేసి మేమేమైనా ఇక్కడ సంతోషంగా ఉన్నామా? అంతా దీని భవిష్యత్తు కోసమే కదా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అని అమిత కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాధపడకమ్మా, చిన్నపిల్ల కదా. చూడు పాప, నీకోసం మీ అమ్మ ఎంత బాధపడుతుందో. అమ్మని ఇలా ఏడిపించొచ్చా? తప్పు కదా. ఏడవకమ్మా, నిన్నెప్పుడు బాధ పెట్టను. నువ్వు చెప్పినట్టే హాస్టల్కి వెళ్తానమ్మా అని పూజ అమితను చుట్టేస్తుంది. పూజ మాటలకు అమిత షాపతను ఇద్దరూ సంతోషిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో వెయ్యడం అంటే వాళ్ళ మీద ప్రేమ లేక కాదు, అందుకు ఎన్నో కారణాలుంటాయి. అవన్నీ అందరికీ అర్థమవ్వాలని లేదు. కాబట్టి ఎవ్వరి తల్లిదండ్రులను కూడా తప్పు పట్టకండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.